ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి వందనాలు ప్రభువాను ప్రేమించి మరొక పర్యాయము యెహోవా అనే ఛానల్ ద్వారా అయా మాతో మాట్లాడడానికి ఈ రీతిగా నువ్వు చేసిన సహాయం కొరకే వందనాలు. రోమాపత్రిక మేము ధ్యానిస్తుండగా నీ పరిశుద్ధాత్మ సహాయం చేత మాకు నీ లేఖనాలను దేవా వివరించి ఒప్పించి అయా నీ స్వరూపంలో నీ పోలికల్లోనికి సిద్ధపరచమని ఈ దినము ప్రభువా మరి గోవా కొరకు రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాను. గోవాలో ఉన్న రాజధాని పనాజీ కొరకు ఆ రాజధాని కొరకే ప్రార్థిస్తున్నాను. ప్రభా జనాభా 1,53,00,000 ప్రజల రక్షణ కొరకు ఆయన 15 జిల్లాల కొరకు 412 గ్రామముల కొరకు ప్రస్తుత ముఖ్యమంత్రి అధికారులు నాయకులు రక్షణ కొరకు నరకం నుంచి విడుదల అయా నీ పరలోక రాజ్యంకి హక్కుదారులుగా ఎవరిని ఏర్పాట్లు ఉన్నారో వారి నరకం నుంచి విడిపించి నీ పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియా యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసేనా హృదయాంతరంగమున ముదమారవసేనా హృదయాంతరంగమున నీరాక్త ప్రభావమున నారుత హృదయమున నీరాక్త ప్రభావమున నారుత హృదయమున పవిత్ర పరమ తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్ర పరమ తండ్రి ప్రతి పాపమును కడుగు ప్రియా యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసేనా హృదయాంతరంగమున వికసించే విశ్వాసంబు వాక్యంబును చదవగని వికసించే విశ్వాసంబు వాక్యంబును చదవగని తేరీతో నీదు దారి కోరి నడిపించుము తేరీతో నీదు దారి కోరి నడిపించుము ప్రియా యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసేనా హృదయాంతరంగమున ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్ను నాటు ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్ను నాటు ఆత్మాభిషేకము నీము ఆత్మీయరూపుండ ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయరూపుండ ప్రియా యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం
దమారవసే నా హృదయాంతరంగమున. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిని ఎడల కృపా బాహుల్యము దాని నీతి దానమును పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలమున వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయినో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించుటకు కారణమాయను. బలె బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. బలె బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం, దాన్ని ధ్యానిద్దాం. దేవుని సేవకులకు పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లుగా అయితే రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిని ఎడల కృపా బాహుల్యమును నీతి దానము పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ద్వారా ఒకని ద్వారానే ఏలుదురు. ఇక్కడ 2 విషయాలు మనకు కనిపిస్తాయి. మొదటికి మరణము దేని ద్వారా ఒక మనిషి యొక్క జీవితంలోనికి ప్రవేశించిందంటే పాపము ద్వారా, అపరాధం మూలమున. ఆ అపరాధమును ఏలిని ఎడల కనుక ఒక మనిషి కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారుగా కనుక కృపా బాహుల్యము చొప్పున నీతి దానముగా ఆ వ్యక్తి యేసుక్రీస్తు రక్తములో కడగబడినట్లయితే మరి నిత్యముగా యేసుక్రీస్తు ద్వారానే ఒకని ద్వారానే పరలోక రాజ్యంలో ప్రవేశించేవాడుగా పాపముపై జయము పొందేవాడుగా ఉంటాడని దీని యొక్క అర్థం. రెండోది చూస్తే కాబట్టి ఒక అపరాధం మూలమున ఒక తీర్పు ఒక అపరాధం మూలమున వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమైనో కనుక మనుషులందరికీ శిక్షావిధి. రెండోది తీర్పు దేని ద్వారా అంటే అపరాధం మూలమున కలిగింది గనుక అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించడానికి కారణమాయను. కనుక పాపం వలన మరణము వలన నరకము. కనుక నరకము నుంచి విడుదల కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా బాహుల్యమును నీతి దానమునుగా ఒక వ్యక్తి యేసుక్రీస్తు రక్తములో కడగబడి పుణ్యకార్యములను కృపాదానమును మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించుటకు కారణమగును. నీతిగా ఒక వ్యక్తి జీవిస్తున్నాడు అంటే అతడు యేసు రక్తంలో కడగబడితేనే తప్ప. కనుక ఈ లోకము నీతి అన్నదాన గోదాన భూదాన ధన ధర్మాలు గుడులు గోపురాలు నిరుదోపుడి గంగాస్నానం తీర్థయాత్ర రథకార్యాలు మానవుడు చేసిన పాపము పుట్టుకతో వచ్చిన పాపము పులిమితే పోయేది కాదు. మనుషుడు నడిచే దారిలో గడ్డి మొలవదు అంటే జోడేసుకున్నప్పుడు కూడా కనుక ఆ స్థలంలో పాపం అనేది మానవుడు అరికాలు నెత్తి వరకు కూడా మానవుని పాపము ఏలుతుంది. ఆ పాపము నుంచి విడుదల కావాలంటే కనుక మంచి కార్యములు పుణ్యకార్యములు కృపాదానములు
మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించుటకు, నీతి గనుక జీవించాలంటే యేసుక్రీస్తు రక్తములోనూ కడగబడి, కనుక ఏదైనా పుణ్యకార్యము అంటే బైబిల్ చెప్తుంది మేలు అయినది ఎరిగియుండి అలాగు చేయని వానికి పాపం, మేలు అయినది ఎరిగుండి కీడు చేస్తే మేలు చేసేవారుగా ఉండాలి తప్ప కీడు చేసేవారుగా ఉండకూడదు అని లేఖనము. అట్టి వారు కనుక ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నీతి విధించుటకు జీవప్రదమైన కనుక పుణ్యకార్యము వలన ఒక మనుష్యుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రవేశించలేడు. యేసు రక్తములో కడగబడి గుడ్డువారు, కుంటువారు, మూగవారు, చెవిటివారు, దెయ్యాలు పట్టినవారు కనుక గుడ్డువారు, భిక్షకులు కనుక ఈ భూమి మీద ఉన్న దరిద్రులైన వారు, బీదవారైన వారికి నువ్వు ఈ లోకములో మేలు చేసినట్లుగైతే, నువ్వు ఆయన నామములో ఆ రక్తములో కడగబడి మేలు చేసే ద్వారా, ఇతరుల కొరకు నువ్వు ప్రార్థించడం ద్వారా, మేలు చేసే ద్వారా, వారికి సువార్త చెప్పడం ద్వారా, వారి ప్రభువుని విశ్వసించడం ద్వారా, వారు ఆయన రక్తములో కడగబడడం ద్వారా, వారు నీతిగా జీవించడం ద్వారా, వారు కృపా బాహుల్యమును పొందుకున్న ద్వారా, నీతి దానమును చేసిన ద్వారా వారు నిత్య జీవమైన ఆ యొక్క పరలోక రాజ్యములో ప్రవేశించడానికి వారికి అట్టి అవకాశము కలిగి ఉంటుంది దాని అర్థం. కనుక ఎల్లనగా ఒక మనుషుని వలన ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడతారో, అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. ఒక మనుషుడు అవిధేయుడై తినొద్దంటే పండు తిని తన భార్య మాటిని కనుక అవిధేయుడై లోకమంతా పాపమును ప్రవేశింపచేశాడు. ఒక మనుష్యుడు, ఒక సృష్టికర్తన దేవుడు మనుష్యుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన విధేయత ద్వారా అనేకమంది ఆ రక్తం ద్వారా కడగబడ్డాడు. ఆదామని మానవుడు చేసిన పాపమునకు ప్రజల్లోనికి పాపము ప్రవేశించింది. రెండవ ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరి జీవితంలో అయితే ప్రవేశిస్తారో వారు పాప క్షమాపణ పొందుతారో, కృపా బాహుల్యము చొప్పున నీతి దానమును ప్రభువు కొరకు ఇతరులకి పుణ్య కార్యములు, మేలైన కార్యములు ఎవరైతే చేయగలుగుతారో వారు చేసిన క్రియకు ప్రతిఫలం అనేది పరలోకములో భూమి మీద కూడా వారు అనుభవించేవారుగా ఉంటారని ఈ లేఖనమును అర్థము తెలియజేస్తుంది. ఇంకా మనం గమనించినట్లుగా మరియు అపరాధములు ఇంకా చూస్తే ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడతారో, అవిధేయత వల్ల పాపులుగా చేయబడతారు, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. యేసుప్రభువు వారు విధేయత చూపి మన కొరకే కలవరి సిలువలో తన ప్రాణం పెట్టి ఆయన పరిశుద్ధుడు పుట్టి, పరిశుద్ధుడు జీవించి, పరిశుద్ధుడిగా చనిపోయి ఆయన పునరుద్ధారణే తిరిగి లేచి ద్వారా ఆ రక్తంలో ఎవరు కడగబడతారో వారి పాపం విషయంలో వారు నీతిమంతులుగా చేయబడతారు. ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు, ఒకని విధేయత వలన మరణ పునరుద్ధానము వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు జన్మ కర్మ పాపివి. నీ జన్మ కర్మ పాపములు కొందరు పాపములు ముందు నడుస్తాయి, కొందరు పాపం వెనుక నడుస్తాయి, కొందరు పాపములు దాచబడతాయి, కొందరు పాపములు బట్ట బయలు అవుతాయి అని కనుక దేవుని లేఖనంలో తెలియజేస్తూ ఉంది. కనుక నీ పాపము సంఖ్యాకాండం 32:23 చెప్తుంది, నీ పాపము నిన్ను పట్టుకొనును. కనుక నీ పాపము కనుక వజ్రబొమ్మతో రాయబడినట్లుగా ఉంది ఇర్మియా గ్రంథంలో. కనుక నీ పాపము కనుక ఎంత ఘోర పాపైనా, ఎంత ఘోర పాపములైన, నువ్వెంత దుర్మార్గుడువైన, వ్యభిచారువైన, త్రాగుబోతువైన, జూదగాడవైన, మోసగాడవైన, నరహంతుకుడువైన, ఎటువంటి ఘోర పాపివైనప్పుడు కూడా ఆయన రక్తములో కడగబడినట్లుగా అయితే కనుక మరియు అపరాధములు విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించును. ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకే నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. ఇక్కడ మనం గమనించినట్లయితే పాపము దేని వల్ల ప్రవేశించింది? మానవ ధర్మశాస్త్రం వలన. ధర్మశాస్త్రము వలన మానవుల్లో పాపము అపరాధం ప్రవేశించింది. ఆయనను ఆ పాపము మరణము ఆధారము చేసుకుని ఆ పాపము మరణానికి కారణమయ్యింది. ఆ యొక్క పాపము నుంచి విడిపించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు
ఎలాగూ ఆయన సిలువలో చనిపోయి రక్తము కట్టి సమాధి చేయబడి మృత్యుంజయుడే, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా విజయం ఎక్కడ, మరణపు ముళ్ళను పాపము లేని దేవుడు, పాపరహితుడు, పాపం ఎరగనవాడు, పాపుల్లో చేరినవాడు, ప్రత్యేకుండగలిగిన దేవుడు, ప్రపంచంలో దేవుడు ఒక్కడే, ఆ దేవుడే పరిశుద్ధుడైన దేవుడు. కనుక పరిశుద్ధుడైన దేవుడు నీకు ఆ మోక్షాన్ని అనుగ్రహించాలని, అలాగే నిత్య జీవమును కలుగుటకే నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము. కనుక నిన్ను ఆ పరలోక రాజ్యంలో ఆ నిత్య జీవంలో నీతిగా బ్రతకాలని ఆయన మూలం యేసుక్రీస్తు వారు మూలముగా నువ్వు ఆయన కొరకు ఏలు నిమిత్తము పరలోకములో యుగయుగాలు ఆయనతో స్తుతించి ఆరాధించి ఆయన ఘనపరచాలి, యుగయుగాలు ఆయనతో ఉండడానికి ఆయన నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరిస్తుంది. కానీ పాపం ఎక్కడ ఉంటుందో దేవుడు అట్టి స్థలంలో ఆ పాపమును కప్పివేస్తాడు, ఆ పాపమును ఆ పాపమును కనుక క్షమిస్తాడు. కనుక ఎంత ఘోర పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ దేవుని కృప, ఆయన కృపామయుడు, ప్రేమామయుడు, జాలి గలవాడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన కరుణ కటాక్షం కలిగిన వాడు, ఆయన అత్యంత కృపగల దేవుడై ఉండి కనుక ఆయన నీవెంత ఘోర పాపమైనప్పుడు కూడా ఆయన నీ పాపములు క్షమించి నిన్ను అనిత్య రాజ్యంలో ఉంచాలి. ఇద్దరు వ్యక్తులు కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కనుక కారులో వాసన వస్తుంది. ఏంటి వాసన వచ్చింది? కారులో వాళ్ళు పరిశీలన చేసింది, ఎక్కడ ఏ కనబడలేదు. కానీ ఆ వెనుక కూర్చున్న వ్యక్తి వేసుకున్న సాక్షుల నిమిత్తము చెడు వాసన వస్తుంది. దాన్ని తీసి కనుక ఒక చోటకు వచ్చినప్పుడు కొత్త సాక్షులు కొనుక్కొని కాలు కడుక్కొని మరలా ఆ కొత్త సాక్షులు వేసుకొని కారులో కూర్చొని వెళ్తూ ఉన్నారు. మరలా వాసన వస్తుంది. కారణం ఏంటంటే ఆ పాత సాక్షులు కూడా మరలా కారులో ఉంచారు. అలాగే మానవుడు పాపములో పుట్టి పాపంలో జీవించి పాపములోనే బ్రతికినట్లుగైతే అగ్ని ఆరదు, పురుగు చావదు. కొందరు పాపములు ముందు, కొందరు పాపములు వెనుక నడుస్తాయి, కొందరు పాపములు బట్టబయలు అవుతాయి, కొందరు పాపములు దాచబడతాయి కొంతకాలం. కనుక నీ పాపము నిన్ను కనుక మరణానికి అప్పగిస్తుంది. నీ పాపము నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. కనుక యేసు రక్తంలో నువ్వు కడగబడి నువ్వు పరిశుద్ధుడిగా జీవించినట్లుగైతే ఆయన యొక్క రక్తంలో నువ్వు కడగబడి నిత్య జీవము అంటే నిత్య జీవన పరలోక రాజ్యములో ప్రవేశించే వ్యక్తిగా ఉండి నిత్యము ఆ రాజ్యములో ఆయనతో ఏలేవాడుగా ఉంటావు. నువ్వు ఇంకా పాపంలో పుట్టి పాపంలో జీవించినట్లయితే నువ్వు నశించిపోకూడదని ఆయన కృపతో పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ ఆయన కృపతో నిన్ను ఆవరింపచేసి నీ పాపం బట్టి నీకు అవమానం కలగకుండా, నీ పాపమును బట్టి నీకు నింద కలగకుండా, నీ పాపమును బట్టి నువ్వు మరణించకుండా ఆయన ఏర్పాట్లు ఉన్న వారిని ఆ పాపము ఏ వ్యక్తి మీద విస్తరిస్తుందో ఆయన కృపతో వారిని కప్పి ఆ పాపమును విడిపించి ఒక దినాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎరిగినట్లు చేసి ఆ రక్తంలో కడిగి నిత్య నరకమును తప్పించి ఆ నిత్య రాజ్యమైన ఆ పరలోక రాజ్యానికి వారిని వారసులుగా చేయాలనేదే ఆయన ముఖ్య ఉద్దేశం. 6వ అధ్యాయం. అలాగైనా ఏమందుము కృప విస్తరింపు వలనే పాపమందు నిలిచుందమా? అట్లా అనరాదు. పాపం విషయమే చనిపోయి మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదము. అలాగైనా ఏమందుము కృప విస్తరింపు వలన పాపం నిలిచుంటామంటే అట్లా అనరాదు. పాపము విషయమే చనిపోయి మనము ఇక మీదట ఎలాగో దానిలో దానిలో అంటే మళ్ళా పాపంలో కానీ కృప ఉందని చెప్పి పాపంలో జీవిస్తూ పాపము చేస్తూ మోసం చేస్తూ అన్యాయం చేస్తూ చెడుగా జీవిస్తూ చేయరాని పాపములన్నీ చేస్తూ భక్తి చేస్తూ సేవ చేస్తున్నట్లుగైతే నీ పాపము నిన్ను పట్టి అప్పగిస్తుంది. కనుక పాపము విషయమే చనిపోవాలి. పాపము చేత అపరాధం చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మరి క్రీస్తు బ్రతికించాడు కనుక మరలా విడిచొచ్చిన పాపములకు ఆ కారులో వారు ఆ పాత సాక్షులు ఉంచుకుంటూ వాసన వచ్చినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మి కూడా ఇంకా విడిచొచ్చిన పాపములకు నువ్వు బానిసై విడిచొచ్చిన పాపములు కొంతమంది విశ్వాసులు కొంతమంది సేవకులు కూడా ఏ పాపములు విడిచొచ్చారో మళ్ళీ అదే పాపాలకు బానిస అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వారి పాపములు ఆయన రక్తంలో కడగబడలేదు గనుక పరిపూర్ణంగా. కనుక 2-3 వచ్చిన గమనించినట్లుగైతే క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరుగురా చూసారా. కనుక ఇక్కడ ఇంకా ఒక మాట ఏంటంటే కనుక మరి పాపం యేసు క్రీస్తులోనికి
బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందిన మీరు ఎరుగురా. బాప్తిసం అంటే మరణం. ఒకప్పుడు ఈ వ్యక్తి పాత మనిషి పోయి ఎవడైనా క్రీస్తునందున యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో, ఎవరైతే ఆయన బిడ్డగా చేయబడతారో వారు వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడి బహుమానం పొందు రీతిగా గురి యొద్దకే వారు పరిగెత్తేవారుగా ఉండాలి. అందుకే కొరింథీ పత్రికలో మనం గమనించినట్లయితే 2వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. చూడండి ఆ మాట ఏం చెప్తుంది అని మనం గమనించినట్లయితే 16వ వచనం, ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు విరోధముగా ఆయనకు బోధింపగలవాడేవాడు, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. కనుక నువ్వు క్రీస్తు మనస్సు కలిగి ఉండాలంటే ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు. అంటే నీ పాపము విషయమై, నీ దోషముల విషయమై, నీ అపరాధముల విషయమై మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారంగా ఎప్పుడు నువ్వు అవుతావు? క్రీస్తు మనసు ఆయన రక్తంలో నువ్వు కడగబడాలి. అలాగైనా ఏమందు అట్లనగా పాపం విషయమై చనిపోయి మనము ఇక మీదట దానిలో ఎలాగో పాపంలో జీవిస్తావు. పాపంలో జీవించినట్లయితే చాలా బాప్తిసం పొందుతారు, కానీ మరలా పాపములు విడిచొచ్చిన పాపములు వారు చేయగలిగేవారుగా ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. కనుక బాప్తిసము అనగా కనుక మరణములో నుండి జీవములోనికి నువ్వు ప్రవేశించినట్లుగా. బాప్తిసం పొందుతున్నావు అంటే యేసు రక్తంలో నీ పాపములు కడగబడాలి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి. కనుక నీవు ఆయన్ని ఆత్మానుసారంగా ఆయన ప్రేమించి ఆయన ఇష్టకరమైన జీవితాన్ని ఆయన రక్తంలో కడగబడి నీవు ఆయన మహిమపరిచే వ్యక్తిగా జీవించాలనేదే దీని యొక్క అర్థం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, కనుక మరణములోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఏమంటాడంటే కనుక ఆయన మహిమపరచాలి. క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేచాడో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నూతన జీవము పొంది మరలా బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో పాతి పెట్టబడిన వారంగా మనం సిద్ధపడాలి. కనుక మరణము మీ పాపము చేతను అపరాధము చేతను మీరు చచ్చిపోవాలి. కనుక చచ్చిపోవడము అంటే అర్థం ఏంటంటే యోసేపు ఆ యొక్క పొతిఫర భార్య విషయంలో చచ్చిన వాడుగా ఉన్నాడు. కనుక దావీదు కనుక చచ్చిపోయిన వాడు లేకుండా చూచి రప్పించుకొని పాపము చేసిన వాడుగా ఉండగలుగుతూ వచ్చాడు దావీదు. కానీ దాన్ని బట్టి పాపము అతన్ని దావీదుని ఏలుతూ వచ్చింది. యోసేపు పాపమును జయిస్తూ వచ్చాడు. కనుక పాపములు మీద విజయం పొందాలంటే మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారి బాప్తిసంలోనికి కనుక పొందిన వారందరూ కూడా నూతన జీవము అంటే నూతన జీవన పరలోక రాజ్యములో ప్రవేశించడానికి సిద్ధపాటు కలిగి ఎల్లప్పుడూ వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడి ప్రభువుని సంతోషపెట్టేవారుగా జీవించాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై ఉందము. గమనించారా? కనుక ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఆయన మరణము అంటే పాపమును విడిచిపెట్టిన వారు, మరణం అనే దాని నుంచి విడుదలైన వారు, మరణము నుంచి విడుదలైన వారు ఆయన రక్తంలో కడగబడిన వారుగా ఆయన నిత్య రాజ్యమైన పరలోక రాజ్యములో ఆయనతో ఉండడానికి ఆయనతో సమాధానం పొందేవారుగా ఆయనతో ఐక్యత పొందిన వారుగా ఆయన పునరుద్ధానమందు సాదృశ్యముగా ఉన్న ఆయనతో ఐక్యము గలవారుగా. కనుక క్రీస్తు ఐక్యతను కలిగి ఉన్నట్లయితే క్రీస్తు సంబంధం కలిగినట్లు క్రీస్తు ఏక మనసు ఏకాత్మ ఏక హృదయం కలిగి గనుక వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే
వేగిరపడి బహుమాను పొందినట్టుగా గురి యొద్దకే ఆయన పరిగెత్తి ఆయన కొరకే నువ్వు జీవించగలిగినట్లుగైతే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు. కానీ ఇక్కడ మనం గమనించినట్లుగైతే 4వ వచనంలో కనుక 5వ వచనం గమనించినట్లుగైతే ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారు, ఆయన మరణంలోనూ పాలు పొందితే ఆయన పునరుద్ధానములో ఆయన చనిపోయి తిరిగి 3వ దినాన్ని మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. కనుక ఒక దినాన్ని ఆయన మధ్యాక్షికి వచ్చినప్పుడు, దేవతలు బోర్లు ఊదినప్పుడు, కానీ సమాధి తెరవబడినప్పుడు నీ సమాధి కూడా తెరవబడి నువ్వు లేచి ఆ పరలోక రాజ్యానికి ప్రవేశించేవాడుగా ఉంటావు అని దీని అర్థం. చనిపోయిన వాడు పాపం విషయమే పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్ముకున్నట్లయితే చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. అంటే చనిపోయిన ప్రతి ఒక్కరికి పాపం నుంచి విముక్తి కలగదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించి ఎవరైతే రక్షించబడి ఎవరైతే ఆయన కొరకు జీవిస్తారో, ఎవరు ఆ రక్తంలో కడగబడతారో, ఎవరు నీతిమంతులు చేయబడతారో, ఎవరైతే ఆయన్ని ఘనపరుస్తారో అట్టి వారు ఏ రీతిగా ఉంటారంటే, కనుక పాపము విషయమై చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పాపము నుంచి విడుదల పొందాడు. కనుక చర్చికులందరూ పరలోకానికి వెళ్తారు, బాప్తిస్టులందరూ పరలోకానికి వెళ్తారు, సేవ చేసిన అందరూ ఎవరికైతే పాప విముక్తి కలిగిందో, ఎవరైతే ఆయన పరిశుద్ధుడు కనుక వీళ్ళు పరిశుద్ధులుగా ఎవరి పేరు జీవగ్రంథమందు రాయబడతారో, ఎవరైతే ప్రభువు చేత ప్రస్తావించబడి బల నమ్మక మంచి దాసుడా మంచి దాసురాలా అని ఆయన ద్వారా ఎవరు ఘనపరచబడతారో వారు ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించేవారుగా ఉంటారు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇంకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. గమనించారా? కనుక మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి ఎలాగ లేచాడో అలాగే నీ పాపం చేత అపరాధం చేత నువ్వు చచ్చినవాడై ఉండగా ఆయన నీ క్రీస్తు కూడా లేపాలి, నేను పరలోక రాజ్యానికి హక్కుదారుగా చేయాలంటే మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి, ఏ వ్యక్తి అయితే యేసు దగ్గర తన పాపములు ఒప్పుకున్నాడో ఆ రక్తములో కడగబడ్డాడో కనుక మరణంపై అతనికి ఒక్కసారి జయము, ఆయన ఒకసారి మనుషులు ఒకసారి ముద్దు పొందును, ఆ తర్వాత తీర్పు జరుగును. కనుక తీర్పు అయిపోయిన వెంటనే నిత్య నరకములోనికి ఆ ఆత్మ త్రోయబడుతుంది. కానీ ఇక్కడైతే గమనించినట్లయితే ఇతడు మృతుల్లో నుండి లేచిన క్రీస్తు యేసును క్రీస్తు యేసు ఇక చనిపోడని మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి, మరణమునకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మీద ప్రభుత్వం చేయదు మరణం, పాపం. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు. భూమి మీద ప్రతి ఒక్క మానవుడు కనుక జన్మపాపి కర్మపాపి. ఈ పాపమునకు పరిహారం కావాలంటే నిర్దోషమైన గొర్రె పిల్ల యేసు రక్తము కావాలి. కోలు రక్తము, గొర్రెల రక్తము, ఎడ్ల రక్తము, మేకల రక్తము ద్వారా పాపక్షమాపణ కలగదు. కనుక ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాం. ఆయనతో యుగ యుగములు పరలోకములో జీవించాలి, సంతోషంగా ఆనందంగా ఉండాలి. కనుక తెల్లని బట్టలు ధరించుకొని ప్రభువును స్తుతిస్తూ పరిశుద్ధులని గాన ప్రతిగానము చేయొచ్చు. నిత్యము ఆయన పరలోకములో ఆనందింపచేయాలంటే నీవు పాపము నుంచి, మరణములో నుంచి, నరకములో నుంచి విడుదల అయ్యగలిగినట్లుగైతే భూమి మీద ఉండగానే, నీ బొందులో ప్రాణం ఉండగానే యేసు ప్రభువాని నీ నోటితో పాపం ఒప్పుకొని నీ హృదయమందు నీ విశ్వసించినట్లయితేనే ఆ యొక్క ప్రభువు రాజ్యాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎల్లనగా ఆయన చనిపోటు చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిన గాని ఆయన జీవించిన చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. గమనించారా? చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారి చనిపోయి ఆయన జీవించిన చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. కనుక పాపమును విడవలేని వారందరూ కూడా బాప్తిసం పొందిన, బల తీసుకున్న, ఆరాధన చేసిన, కనుక కానికిచ్చిన, దశంభాగం ఇచ్చిన, సేవ చేసిన, సేవకుడిగా ఉన్న, నువ్వు పాపంలో
నువ్వు జీవించినట్లయితే పాపము ప్రజలకి అవమానం, నీతి ఘనత తీసుకొస్తుంది. కనుక పాపము నువ్వు జయించకపోతే నీ ఆత్మ నిత్య నరకంలో త్రోయబడుతుంది. ఇక్కడ గమనించినట్లయితే పాప విషయమే ఒక్కమారి చనిపోయాను కానీ ఆయన జీవించిన చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. ఒక్కమారే ఆయన పాపములు ప్రజల పాప క్షమాపణ కొరకే ఒక్కసారి చనిపోయి తిరిగి మరణాన్ని సమాధిని గెలిచి మూడో దినాన్ని మృత్యుంజయుడిగా లేచాడు. కనుక ఆయన వలె నువ్వు నీ యొక్క సమాధి నుంచి నువ్వు లేవాలంటే, కనుక నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ హృదయపూర్వకంగా ఆయన రక్షకుడు, నీ పాప విమోచకుడు, ఆయన ద్వారానే నిత్యరాజ్యమైన పరలోక రాజ్యమని విశ్వసిస్తే గాని నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఇంకా మనం గమనించినట్లయితే అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనడి. ఇంకా అంటున్నాడు, కనుక ఇంకేం చెప్తున్నంటే మీరును పాప విషయమై మృతులుగాను కనుక దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. ఎవరు మిమ్మల్ని బలవంతం చేసి యేసుప్రభు నమ్ముకోమని చెప్పలేదు, ఎవరు బాప్తిస్మని చెప్పలేదు, ఎవరు ప్రభువుని నమ్ముకుంటే నువ్వు మోక్షానికి వెళ్తావని ఎవరిని బలవంతం చేసి బలవంత మత మార్పులు చేస్తారు అంటారు చాలామంది. ఎవ్వరు ఆ విషయాన్ని చెయ్యలేరు. ఇక్కడ గమనించినట్లుగైతే ఆయన చనిపోటు చూడగా కనుక పాప విషయమే ఒక్కమార చనిపోయాను కనుక నీవు నీ పాపమును ప్రభువైన యేసుక్రీస్తు వద్ద ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగైతే ఆయన నీ పాపమును ఎన్నడూ నీకు చేయనివ్వకుండా తన రక్తంతో నిన్ను కడిగి ఆయన నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాడు. పాప విషయమే ఒక్కమారు చనిపోయి ఆయన జీవించిన చూడగా దేవుని విషయమే జీవించింది. ఆయన పాప విషయంలో చనిపోతే నువ్వు జీవిస్తావు, భూమి మీద జీవిస్తావు. ఈ లోకంలో కన్ను మూస్తే నిత్యరాజ్యమైన మోక్షములో కూడా జీవించడానికి యుగ యుగములు ఆయనతో ఆ రాజ్య పరలోక రాజ్యములో కనుక నిత్యానంద, నిత్య సంతోషం, నిత్యము యుగయుగాలు ఆయన ఘనపరుచుకునే ఉంటావు ఆ రాజ్యములో. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమునందు పాపము ఏలనీయకుడి. గమనించారా? కాబట్టి శరీర దురాశలకు లోబడక చావునకు లోనైన మీ శరీరమును పాపమును ఏలనీయకుడి. ఈ శరీరము ఆ చావులకు చాలిపోవడానికి ఈ శరీరము సిద్ధముగా ఉంటుంది. ఏ రోజైనా దీనిలో పాపము ఏలినట్లుగైతే, పాపములో జీవించినట్లుగైతే, పాపమునకి ఈ దేహాన్ని బానిసగా చేసినట్లుగైతే కనుక నువ్వు ఆత్మ నిత్య నరకం, పండ్లు కొనుగట, కేకలు వేట, ఏడ్చుట, రోధించుట. అదే నువ్వు పాపమును విడిస్తే చూడు, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనముగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనడి. కనుక మీరు పాపంలో జీవించినట్లుగైతే గమనించిన, పాపంలో జీవించినట్లుగా మీ అవయవములను దుర్నీతికి సాధనగా చేసినట్లుగైతే, పాపం మీ మీద ఏలుబడి చేసినట్లుగైతే, మీ శరీరమందు పాపము ఉన్నట్లుగైతే కనుక ఆ పాపమును మీ దేహము ఏలనివ్వకుండా, నీ దేహములో పాపము ఏలనివ్వకుండా మీ అవయవములను సాధకము చేసుకున్నట్లుగైతే, అంటే యోమ చేసుకుని అట్లా సాధకములుగా, అంటే యోమ పెండ్లి చేసుకుంటే కనుక పాపము చేయడానికి అవకాశాలు ఉండవు అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. కనుక ఆ రీతిగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించి, మృతుల్లో నుండి ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడో దినాన్ని మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ప్రపంచంలో యేసు ప్రభువారు సమాధి ఒక్కటే ఖాళీగా ఉంది. ప్రపంచంలో దేవులు, దేవతలు, దైవాలు, అమ్మతల్లి, ఆశ్రమాలు కనుక బాబాలు, గురువులు దైవత్వంతో దేవుడిని అని చెప్పి మానవుల చేత పూజించుకున్న ప్రతి మానవుడు సమాధులు కూడా మూయబడ్డాయి. ఒక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధి మాత్రమే తెరువబడినట్లుగా మనము లేఖనంలో చూస్తాం. కనుక ప్రియ సహోదరి కనుక యేసు ప్రభువారు ఎందుకు ఆయన మృతుల్లోని తిరిగి లేచాడంటే ఆయన జన్మము పరిశుద్ధత, ఆయన జీవించే జీవితము పరిశుద్ధత, ఆయనలో కామ క్రోధ మదమత్యాలు లేనివాడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు.
కనుక అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. మీ అవయవాలు పాపమునకు అప్పగించినట్లయితే అగ్ని ఆరదు, పురుగు చాలు. మీ పాపమును మీరు విడిచి నీతికి సాధకనముగా నువ్వు జీవించినట్లయితే, మీ అవయవాలు పాపమునకు అప్పగించకుండా ఉన్నట్లయితే, అందుకే నీ చెయ్య అడ్డొస్తే దాన్ని నరికివేమని చెప్పారు, నీ కన్ను పాపం చేస్తే దాన్ని తీసి పారవేమని చెప్పారు, నీ కాలు పాపం చేస్తే దాన్ని నరికి కుంటువాడుగా గుడ్డువాడుగా అంగహీనుడిగా నువ్వు జీవంలో ప్రవేశించిన మేలు. కానీ నువ్వు కుంటువాడుగా ఉండి గుడ్డువాడుగా ఉండి పాపం చేసి కనుక అవయవాలు కలిగి నిత్య నరకాన్ని పోయేదానికంటే కుంటువాడుగా గుడ్డువాడుగా ఉండి నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలనేదే ఆయన ముఖ్య ఉద్దేశం. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంలోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. కనుక ధర్మశాస్త్రము మీలో పాపము ఏలనివ్వకుండా ఉండాలంటే ఆయన కృపలో నువ్వు ఆయన రక్తములో కడగబడాలి. అప్పుడు పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపము నీ మీద ప్రభుత్వం చేయకుండా, అధికారం చేయకుండా ఉండాలంటే, పాపము నీ దేహమును నీ అవయవాలను ఏలకుండా ఉండాలంటే నువ్వు ఆయన రక్తములో కడగబడాలి. అనుదినము దేవుని వాక్యం చదవాలి, అనుదినము ప్రార్థన చేసుకోవాలి, అనుదినము విశ్వాస జీవితం కలిగి ఉండాలి, అనుదినము పవిత్రంగా జీవించాలి. నీ ప్రతి ఈవి అవసరం కొరకు ఆయన మీదే నువ్వు ఆధారపడగలిగి ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేయగలిగా వాడుగా ఉండి ఆయన మృతుల నుంచి ఎలా లేచాడో నీ పాపం చేత అపరాధం చేత చచ్చిన నిన్ను మృతుల్లో నుంచి ఆయన తిరిగి లేపి నీ నుండి స్థలంలో మీరు ఉండలాగన నేను మిమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్తానని ఆయన అభయం ఇచ్చాడు. కనుక ఆయనతో పాటు ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రియ అన్యజనులారా, కనుక నువ్వు పాపంలో పుట్టి ధర్మశాస్త్రంలో ఉండి కనుక పాపము చేయొచ్చు, పాపమునకే బానిసగా ఉన్నట్లయితే, నీ శరీర అవయవాలను పాపమునకే దాసత్వం చేసినట్లయితే నిత్య నరకం, అగ్ని ఆరదు, పురుగు చావు. అదే పాపమును విడిచిపెట్టి నీతికి సాధనముగా ప్రభువు కొరకు నువ్వు బ్రతికినట్లయితే, ఆయన రక్తంలో నీ పాపములు కడగబడినట్లయితే, నువ్వు పరిశుద్ధునిగా జీవించగలిగినట్లయితే, నీ నుండి స్థలంలో మీరు ఉండులాగన మరలా వచ్చి మిమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్తానని ప్రభువు మిమ్మల్ని ఆయన రాజ్యం కొరకే ఆహ్వానించడానికి ఆయన ఈ భూమి మీద రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ, ఇదిగో త్వరగా వచ్చున్నాను అన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో ఇంకా తెలియదు కానీ, ఆయన రాకమునిపే నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తములో కడగబడి ఈ లోకంలోనూ కన్ను మూసినప్పుడు కూడా యుగయుగాలుండే ఆ పరలోక వైకుంఠ మోక్షము మహిమలోకములో ప్రవేశిస్తావు. యేసు ప్రభువారు నాకు అవసరము లేదు అనుకొని ఆయన ధిక్కరించినట్లయితే, పాపంలో పుట్టి పాపంలో జీవించి పాపము చేయొచ్చు చనిపోయినట్లయితే, కనుక నీ మీద ధర్మశాస్త్రం ఉంది కనుక ఆ ధర్మశాస్త్రం అనుసరించేది కనుక పాపము నిన్ను మరణాన్ని తీసుకెళ్తుంది కనుక, మరణము నిన్ను నిత్య నరకాన్ని తీసుకెళ్తుంది కనుక నీ బొందులో ప్రాణం ఉండగానే యేసు ప్రభువాని నీ హృదయమందు సృష్టించి నీ నోటితో ప్రార్థించినట్లయితే నరకముని తప్పించబడతావు. యుగయుగాలుండే ఆ నిత్యరాజ్యమైన ఆ పరలోకములో యుగయుగాలు ఆరితో ఉంటావు. అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, చింత ఉండదు, భయం ఉండదు, ఎటువంటి రోగాలు శరీరం నిత్యము దేవదూత వల్ల ఉండి ప్రభువుని ఆరాధిస్తూనే ఉంటావు. ఆ రాజ్యము నీకు కావాలా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇప్పుడే నీ ఉన్న స్థలములోనే యేసు ప్రభువా నాలో పాపం ఉంది, పాపము మరణాన్ని తీసుకెళ్తుంది, మరణము నన్ను తీర్పు తీసుకెళ్తుంది, తీర్పు నన్ను నా నిత్య నరకములో త్రోస్తుంది. కనుక నరకంలోకి వెళ్లకుండా నీ రాజ్యంలో నేను ఉండలాగున నా పాపములు క్షమించని నీ ఉన్న స్థలంలోనే ప్రభు ఎదుట నిన్ను నీవు నీ అతిక్రమంలో ఒప్పుకున్నట్లయితే, ఆయన రక్తంతో నువ్వు కడగబడినట్లయితే, యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను కడిగి పవిత్రపరుస్తాడు. నీ నుండి స్థలంలో మీరు ఉండేలాగా మరలా వచ్చి ఆయన నిన్ను తనతో పాటు ఆ పరలోక రాజ్యంలో యుగయుగాలు ఉండగలిగే ధన్యకరమైన జీవితాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆయన రాజ్యము నీకు కావాలంటే ఇప్పుడే ఆయనకి ఏమీ లంచమైన అవసరం లేదు. యేసు ప్రభువా నేను పాపినంటే చాలు, తన రక్తం ద్వారా నీ పాపములు కడిగి తనుండే ఆ వైకుంఠమైన మోక్షమైన మహిమలోకమైన ఆ పరలోకములో యుగ యుగములు ఆయనతో ఉండగలిగే ధన్యకరమైన జీవితం ఉంటుంది. లేని ఎడల
అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కొరుకుట, కేకలు వేయట, ఏడ్చుట, రొమ్ము కొట్టుకునుట. ఆ ఘోరమైన నరకము తప్పించబడాలంటే నువ్వు ఉన్న స్థలంలోనే, ప్రభువా నేను ఘోర పాపిని, ఈ రక్తంలో నన్ను కడుగు, నన్ను కూడా నీ మందిరంలోనికి వచ్చి నేను ఆరాధన స్తుతించి నిన్ను ఘనపరిచి, కనుక ఈ లోకంలో నీతి ధాన్యము కలిగి, కనుక నీ రక్తంలో కడగబడి నీ రాజ్యముకు హక్కుదారుడుగా బతకడానికి నాకు సహాయం చేయని చెప్పి నువ్వు ఆయన మీద ఆధారపడితే ఆయనకు 100% ఆయన నీ వెనుక ముందు ఆయన దూత నుంచి నేను ఆవరింపచేసి నీ గతకాల పాపములన్నీ క్షమించి తన రక్తంతో నిన్ను కడిగి యుగయుగాలు ఉండే ఆ మోక్షములో నిన్ను కూడా ఆయనతో ఉంచగలిగే గొప్ప ధన్యకరమైన జీవితం నీకు అనుకు. దీనికి బైబిల్ చెప్తుంది, ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. నువ్వు ఈ భూమి మీద ధన్యుడు అవుతావు, నరకం తప్పించబడతావు, యుగయుగాలుండే ఆ మోక్షములో ప్రవేశిస్తావు. కనుక నిన్ను నీవు పరీక్షించుకో, నరకం తప్పించుకోండి. ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇప్పుడే నువ్వు ఉన్న స్థలంలోనే ఈ మాటలు వినగానే నువ్వు ప్రభువుని అంగీకరిస్తే యుగయుగాలుండే ఆ పరలోకములో నువ్వు ప్రవేశించగలుగుతావు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, కొన్ని మాటలు మా ప్రియులు విన్నారు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని బలపరచు, ఆత్మీయంగా ఉజ్జీవింపదాయిచి, పాపముని విడిచి నరకము తప్పించి యుగయుగాలుండే నీ పరలోక రాజ్యంలో నీ రక్తం ద్వారా కడగబడి నీ పరలోక వైకుంఠ మోక్షములో ప్రవేశించేవారుగా ఎవరు నీ ఏర్పాట్లు ఉన్నారో వారిని సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసం తను ప్రేమించే వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియా యేసు నిర్మితివి, ప్రియా మారనా హృదయం ముద్ద మారవసేచనా, హృదయాంతరంగమున ముద్ద మారవసేచనా, హృదయాంతరంగమున. ప్రైజ్ ది లార్డ్.